పేడతుల్లాడి ఈరోజు అయితే మేము శబరిమలకి చేరుకుంటున్నాం. అక్కడ భక్తుల రద్దీ ఎక్కువగా ఉన్నదని తెలిసింది. చూద్దాం ఈరోజు మా శబరిమల యాత్ర ఎలా సాగుతుందో. టూరిస్టుల ప్లేస్కి ప్రత్యేకించి ఒక పార్కింగ్ ప్లేస్ అయితే పెట్టారు. మా వెహికల్ అయితే ఇప్పుడు ప్రజెంట్ ఇక్కడ పార్క్ చేసి ఇక్కడి నుంచి పంబకి అయితే వెళ్ళాలి. ఫస్ట్ మన వెహికల్ పార్కింగ్ చేసి అప్పుడు మేము పంబకి వేరే బస్సు ఎక్కుతాం. మన కార్ పార్కింగ్ చేసిన చోటే మనకి పంబకి ప్రతి నిమిషానికి బస్సులు అయితే ఉంటాయి. సుమారు 50 నుంచి 80 రూపాయలు ఛార్జ్ అయితే చేస్తారు. ఇరుముడి ఎక్కువసేపు మొయ్యలేని వాళ్ళు మన గురుస్వామి చేతే కిందకైతే దింపుకొని మన ప్రయాణం సాగించాలి. ఈ బస్ స్టాండ్ నుంచి పంబ వరకు సుమారు 20 కిలోమీటర్లు అయితే మనం ప్రయాణం చేయాలి. ఇదిగోనండి, ఇక్కడ కనిపించేదే పంబా నది. నాకు తెలిసి చాలామంది వెయిటింగ్లో అయితే ఇక్కడ ఉన్నారు. సుమారు మా 18 స్వాములు ఒకేసారి మేము శబరిమల యాత్ర కొనసాగిస్తున్నాం. ప్రస్తుతానికి మేము పంబా నది వద్దకైతే చేరుకుని అక్కడ స్నానం ఆచరించి విడిముడికి దీపారాధన చేసుకుని అప్పుడు మా యాత్ర అయితే కొనసాగించాలి. పంబ నుంచే మన స్వామిలు క్యూ లైన్ అయితే ఉంది. నాకు తెలిసి దర్శనానికి అయితే సుమారు ఒక 14 గంటల టైం అయితే పట్టేలా ఉంది. మా స్వాములు పంబా నదిలో కేరింతలు కొడతాకైతే రెడీ అయిపోయారు. ముందుగా మనం వినాయకుడికి అయితే కొబ్బరికాయ కొట్టి మనం కొండకైతే ఎక్కడానికైతే సిద్ధమవుతున్నాం.
ఇక్కడ కనిపించేదే సాక్షి గణపతి ఆలయం. ముందుగా ఇక్కడి నుంచి అయితే మన యాత్ర కొనసాగించాలి. స్వామి శరణమయ్యప్ప. కర్లాడిపోతుంది స్వామి. అయ్యప్ప శరణమయ్యప్ప. స్వామి వచ్చేటప్పుడు అయితే చాలా ఈజీ. ఈ శబరిమల యాత్రలో శరణ గుర్తు దగ్గర కూర్చైతే మనం యాత్రను అయితే కొనసాగించాలి. సుమారు మా దర్శనానికైతే 14 గంటల సమయం అయితే పెట్టింది. అడవి రోడ్లో మా ప్రయాణం అయితే చాలా కష్టంగానే సాగింది. సుమారు 14 గంటలు అడవి మార్గంలో వచ్చిన మేము సన్నిధానాన్ని చేరుకోవడానికి చాలా సమయం అయితే వేచి ఉండాల్సి వచ్చింది. 18 మెట్లు ఇప్పుడు ఎక్కి మేము తెచ్చిన విడిముడి నెయ్యాభిషేకం అయితే స్టార్ట్ చేసుకున్నాం. అయ్యప్ప స్వామి దయ వల్ల నా యొక్క ఛానల్ 10,000 సబ్స్క్రైబర్లు దాటి ఈరోజైతే 11,000 సబ్స్క్రైబర్ దగ్గరలో అయితే ఉంది. ప్రతి ఒక్కరూ నాకు సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదములు. అలాగే ఈ వీడియోని కూడా లైక్ చేసి కామెంట్ చేయండి. మంచి మంచి వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. స్వామి శరణమయ్యప్ప. ఇడిముడి కార్యక్రమం అవగానే మాలికాపురత్తమ్మ గుడి వద్దకైతే దర్శనం చేసుకుని మేము వెనక్కి అయితే వచ్చేసాం. ఇక్కడ వచ్చేదారిలో నైట్ అయితే చాలా అయితే ఇబ్బందులు అయితే ఏర్పడ్డాయి. కానీ అయ్యప్ప స్వామిని చూసిన ఆనందంలో అవన్నీ మర్చిపోయి మా ప్రయాణాన్ని అయితే కొనసాగించాం. మనం శబరిమల వెళ్ళేటప్పుడు ఇక్కడ బస్ పార్కింగ్ నెంబర్ తెలుసుకుని వెళ్ళాలి, లేదంటే చాలా ఇబ్బంది పడుతుంటారు స్వాములు. సుమారు మనకి కార్ పార్కింగ్ రావడానికే గంటన్నర టైం అయితే పడుతుంది. 1 నుంచి 16 పార్కింగ్ ప్లేస్లు అయితే పెట్టారు. ఈ 16 ప్లేసుల్లో మనకు నచ్చిన చోట అయితే మనం పార్క్ చేసుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, ప్రతి ఒక్కరూ నా వీడియోని లైక్ చేసి కామెంట్ చేసి షేర్ చేస్తారని కోరుకుంటూ స్వామి శరణమయ్యప్ప. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.